అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం అంకమరావు గారు. నమస్తే శ్రీని గారు, మీకు ఐకాన్ ప్రేక్షకులకి యాజమాన్యానికి అందరు కూడా ముందుగా నా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. సార్, ఐ వాంట్ 175 అన్నాడు కానీ జగన్ గారు ఐ వాంట్ 25 ఎంపీస్ అని చెప్పలేదండి. అంటే అంతకుముందు చెప్పారు, 2019 ఎలక్షన్స్ చెప్పారు కానీ 24 ఎలక్షన్స్ చెప్పలేదు. ఓకే. చూస్తా ఉంటే 25 మంది ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు దొరకట్లేదు అని అర్థమవుతుంది. ఆ, ఒకరిని ఒక చోట ఒకరు అనౌన్స్ చేస్తారు. సిట్టింగ్లలో చాలా మందికి సీట్లు నిరాకరించారు. ఇంకొక ఎంపీ అభ్యర్థిని అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకోరు వస్తారు అక్కడ. లేదా అనౌన్స్ చేసిన ఎంపీ అభ్యర్థులు కనిపించకుండా మాయమైపోతారు. ఇటు కొన్ని రోజులు ఇది ఎవరికి అందుబాటులో లేకుండా పోతారు. ఏంటి అంటే వైసీపీకి ఎంపీ అభ్యర్థులు కావాలను అనేసి వినిపిస్తున్న మాట నిజమే అంటారా? కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. అంటే శ్రీని గారు, ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది, ఆయనకు కూడా అర్థమైపోయింది. నేను ఓడిపోతున్నాను, అందుట్లో సందేహమే లేదు. ఆయన మీరు అన్నట్టు 175 మంది శాసనసభ్యులను అడిగారు తప్ప 25 మంది లోక్సభ సభ్యులు ఆయనకు ఉండరని చెప్పి ఆయనకు మొట్టమొదటి నుంచి కూడా తెలుసండి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఆయన మార్పులు చేర్పులు పేరు మీద ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఏమని ఆలోచించాడంటే, నా మీద ఎట్టు వ్యతిరేకత ఉంది, దాన్ని శాసనసభ్యుల మీద గనక మళ్ళిస్తే నా పబ్బం గడిచిపోతుంది, నా మీద ఉన్న వ్యతిరేకత నేను కొంత తీర్చుకున్న వాడిని అవుతాను అని చెప్పని ఆయనకు ఆయన సమర్థించుకుంటూ ఆ నేరాన్ని శాసనసభ్యుల మీదను లోక్సభ సభ్యుల మీద వేయాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఈరోజు లోక్సభ సభ్యులు ఎటు వాళ్ళకి లేరు, ఉండ సభ్యులందరూ వెళ్ళిపోతా ఉన్నారు. ఎవరన్నా పోటీ చేయించాలంటే వాళ్ళు కూడా సముఖంగా లేరు. వాళ్ళు శాసనసభ్యులుగానే పోటీ చేయాలని భావిస్తున్నారు, ఎందుకంటే ఆర్థికంగా ఆలోచించుకొని. అదేదో మనం అక్కడ వరగబెట్టేది ఏముందో, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజల మధ్య పలసన అవుతానే ఉన్నాం, మనం ఏం మాట్లాడే అవకాశం లేదు. కానీ ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వంకతోటి వాళ్ళు అలా ఉన్నారు. రేపొద్దు నాకు తెలుసండి, ఫిబ్రవరి 27 తర్వాత శ్రీని గారు వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా వరకు ఖాళీ కాబోతుందండి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అంటే ఫిబ్రవరి 27 వరకు నేను ఎందుకు అన్నాను అంటే, రేపు రాబోయే రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి 27 తారీఖు అండి. ఇప్పుడు గనక బయటకు వస్తే వాళ్ళ మీద అనర్హత వేయబడవచ్చు, ఎందుకంటే శాసనసభాపతి వాళ్ళ చేతుల్లో మనిషి కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేయబడవచ్చు. లేదు, ఈ పార్టీలో చేరితే వాళ్ళని దూరంగా పెట్టొచ్చు. అట్లాంటిది లేకుండా ఉండాలి అంటే 27 దాకా ఆచితూచి వ్యవహరించేసి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిని గెలిపించిన తర్వాత అప్పుడు మొత్తం ఒకేసారి ఆయనకి, ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, నేను శాసనసభ్యులను మారుస్తున్నాను లేదా లోక్సభ సభ్యులు మారుస్తున్నానని చెప్పి ఆయన భావించాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, నాయన నిన్నే మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు, నువ్వు ఎక్కడ మరిస్తే మాకేంటి, మాకు ఆర్థికంగాను ఆరోగ్యంగాను, ఇక్కడ బాగా అర్థం చేసుకున్న శ్రీని గారు, మాకు ఆర్థికంగాను ఆరోగ్యంగాను మేము బాగుండాలి అంటే నువ్వు నాకు సీటు ఇవ్వకపోతే ఇంకా సంతోషిస్తాం. ఇప్పుడు ఇంతకుముందు అనేవాళ్ళు, న్యాయస్థానానికి వెళ్ళిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు న్యాయస్థానంలోనూ, గెలిచిన వాళ్ళు ఇంటికి వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకునేవాళ్ళు అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా, మీకు తొలి ప్రేమ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి ఒక సందర్భం మీకు గుర్తు చేస్తాను. కీర్తిరెడ్డి గారు చెప్పిన దానికి సంతోషపడిపోయి ఏం చేయాలో అర్థం కాక ఒక్క నిమిషం అని చెప్పని చెట్టు చాటుకు వచ్చేసి తన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తాడనమాట. వీళ్ళు కూడా అంతే, ఆయన ముందు బాధపడినట్టు నటించేసి ఇంటికి వచ్చే సహచరుల దగ్గర చాలా ఆనందంగా వాళ్ళు నృత్యాలు కూడా చేసుకుంటున్నారు. నాయన ఈ పీడ విరగడైపోయింది, ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి. ఇక లోక్సభ సభ్యులుగా చూసుకుంటా ఉంటే ఏ దిక్కు లేని చాట అక్కమ్మగుడే దిక్కన్న సొంతంగా ఈరోజు వాళ్ళకి అభ్యర్థులు దొరకపోవటం వల్ల కుటుంబాలకి గంపగుత్తుగా వాళ్ళు సీట్లు కేటాయిస్తున్నారండి. వాళ్ళు ఎక్కడన్నా చూసుకోండి, విజయనగరం చూసుకున్నా లేకపోతే విశాఖపట్నం చూసుకున్నా, ఇక మీరు ఇక్కడికి వచ్చేతలకి ఒంగోలు చూసుకుంటున్నా, లేకపోతే రకరకాలుగా గుంటూరు చూసుకున్నా, ఇప్పుడు ఆయన ఆ, ఎవరు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అబ్బాయి గారిని ప్రతిపాదించి చూసుకున్నా కూడా, అంటే వాళ్ళకి అభ్యర్థులు దొరకలేదనేది మాత్రం స్పష్టం. ఎందుకంటే మునిగిపోయే నావ మీదకి ఎట్లా వెళ్తారు చెప్పండి. ఆధారం ఉంటే కొన్ని రోజులన్నా ఉంటాను ప్రయత్నిస్తారు. నడి సముద్రంలో నావ మునిగిపోతా ఉంటే ప్రాణాలకే రక్షణ లేదు కదా. కాబట్టి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉంటారండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి నీ దగ్గరకు వచ్చారంటే నువ్వేదో గెలుస్తున్నావు అన్న ఆలోచనతోటి. ఈ రోజు నీ దగ్గర నుంచి అవతలకి వెళ్తున్నారంటే నువ్వు ఓడిపోతున్నావని. ఈ చిన్న విషయం ఆయనకు తెలియదేం కాదు, అందుకే చాలా కంగారు పడిపోతా ఉన్నాడు, రకరకాల విన్యాసాలు వేస్తా ఉన్నాడు. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్న సొంతంగా ఈరోజు సంపాదనే ధ్యేయంగా, కక్షే పరమావిధిగా ఇప్పుడు దాకా ఆయన రాజ్యాధికారం చేశాడే తప్ప ప్రజల కోసం, ప్రజల మేలు కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి చెందే విధంగా ఆయన పరిపాలన చేయలేదనే విషయం
సుస్పష్టంగా వాళ్ళందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈరోజు వాళ్ళు తుపాకీలోంచి విడుదలైన బుల్లెట్ కంటే వేగంగా పారిపోతున్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. వాళ్ళకే ఆశ్చర్యం వేస్తుంది, అసలు వీళ్ళని ఇంతమంది మన మీద వ్యతిరేకత ఉన్నారు అనేది ఇప్పుడు దాకా అర్థం కాలేదు. చాలా మంది మీద ఆయన బెదిరింపుల ధోరణి, వాలంటరీ వ్యవస్థ ద్వారా వాళ్ళ గుట్టుమట్లన్నీ చేతిలో పట్టుకొని వాళ్ళని బెదిరించాలని ప్రయత్నం చేసినా కూడా ప్రస్తుతానికైతే నేను చెప్పినట్టు ఫిబ్రవరి 27 దాకా తలకాయ ఉంచుతారండి. ఫిబ్రవరి 27 తర్వాత తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు తల ఎత్తుకోలేని విధంగా దెబ్బతీసి వాళ్ళు పార్టీలు మారుతారు. వాళ్ళు ఒకటే ఆలోచించుకుంటున్నారు, నీ కోసం మమ్మల్ని బలి చేశావు, మా కోసం నిన్ను బలి చేయలేమా రేపు పొద్దున, నిన్ను ఎందుకు గెలిపిస్తాం, చూద్దాం నువ్వు ఎట్లా గెలుస్తావు అనే నిర్ణయానికి వాళ్ళందరూ వచ్చారండి. అవకాశం ఉన్న కొంతమందికి, అంటే ప్రతిపక్ష పార్టీలని ప్రజల్ని ఇబ్బంది చేయనటువంటి కొంతమంది శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతిపక్ష పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అందుట్లో వెళ్ళే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. మిగిలిన వాళ్ళు అవకాశం ఎటు ఉండదు కాబట్టి స్వతంత్రులుగా నిలబడతారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్నే తొలగిస్తేనే తట్టుకోలేరు, ఒక శాసనసభ్యుడు తొలగిస్తే కనీసం అతనికి 5,000 ఓట్లనే ఉంటాయి కదా, అవి చాలు కదా ఓటమి అవతల వ్యక్తిని ఓడించడానికి. దాని ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా లోక్సభ సభ్యులు మీరు అన్నట్టు 25కి 25 మంది రేపొద్దున చూడండి, నాకు తెలిసి 10 మంది కూడా వీళ్ళకి దొరకరు. మిగిలిన 15 మందికి మీలాంటి వాళ్ళని, విదేశాల్లో ఉన్న వాళ్ళని, రండి బాబు రండి, ఇక్కడ మీకు తాయిలాలు ఉండయి, మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పని మీలాంటి వాళ్ళని బతిలాడుకోవాల్సిన పరిస్థితి. ఈ మధ్య ఢిల్లీలో, రేపు ఈయన ఢిల్లీ వెళ్ళబోయే సందర్భంలో వాళ్ళతోటి కలిసి ఒక సమావేశం ఉందనే విషయం ఈ మధ్య బయటకు వచ్చింది. అది రేపొద్దున చాలా మంది ఏమనుకుంటున్నారంటే సీట్లు ఆశిస్తున్నారు అని చెప్పని భావిస్తున్నారు. కానీ విదేశీ వాళ్ళు ఉండాలందరూ కూడా ఆయనతో సమావేశం అయ్యే సందర్భంగా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి ప్రస్తుతానికి పోటీ నుంచి తప్పుకుంటే నీకు ఎటు డబ్బే కావాలి కాబట్టి మేమంతా తలా ఇంత డబ్బులు ఇస్తాం నాయన, నువ్వు అసలు ఎన్నికల క్షేత్రంలో ఉండొద్దు, మా రాష్ట్రాన్ని బాగు చేయాలంటే నీ ఎంట వచ్చేసి నీతో పోటీ చేయడానికి కాదు మిమ్మల్ని మీతో సమావేశమైంది, రాష్ట్రం బాగుపడాలని మేము అందరం కోరుకుంటున్నాం కాబట్టి నువ్వు పార్టీని మూసేసి ఇంట్లో కూర్చో అని చెప్పి చెప్పడానికి వాళ్ళందరూ సమావేశం అవుతున్నారు అనేది నాకున్న సమాచారం శ్రీధర్ గారు. ధన్యవాదాలు సార్. మరి చూద్దాం. అంటే ఆ, మీరు చెప్పినట్టు ఎంపీ అభ్యర్థులు వాళ్ళ బంధువుల్ని ఇంకెవరెవరిని తీసుకుని పెట్టేస్తున్నారు. కొన్ని చోట్ల ముఖ్యంగా గట్టి పోటీ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ గట్టి సొంత పోటీ ఎక్కడా ఫ్యామిలీ నుంచి కూడా లేదండి. ఇరవై గట్టి పోటీ ఇరవై అంటే ఐదు నేను నియోజకవర్గాల్లో. చెప్పేది కడపలోనే వాళ్ళ కుటుంబం నుంచి గట్టి పోటీ ఉండేలాగా ఉంది. అవినాష్ రెడ్డి అవునవును. గారికి ఉమ్, ఇదంతా చూద్దాం ఉమ్. సార్. ఈసారి ఎలా ఉండబోతుందో ప్రజల తీర్పు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.